అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి దయచేసి. మరి నేను ఈరోజు తెలియజేసేటటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకి ఈరోజు పాల మిషన్ వల్ల కొంతమందికి అపోహలు ఉంటున్నాయి. పాల మిషన్ పెట్టడం వల్ల ఎవరికి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే మనకు ఈ యొక్క పాలు ఒక పైపు ద్వారా హెయిర్ పోతుంది, ఒక పైపు ద్వారా మిల్క్ వస్తుంది. మనకి మిల్క్ వచ్చేటటువంటి పైపు క్లియర్గా మిల్క్ వచ్చేది మనకు కనిపిస్తుంది. అందువలన ఎవరైనా సరే 2 ఆవులు మెయింటైన్ చేసినా, 4 ఆవులు మెయింటైన్ చేసినా, 10 ఆవులు మెయింటైన్ చేసినా మనకు పెద్ద మిషన్లు ఉంటాయి, చిన్న మిషన్లు ఉంటాయి. అలాంటప్పుడు ఈ చిన్న మిషన్లు మీరు తెచ్చుకొని 2 ఆవులు మెయింటైన్ చేస్తారు. ఇంటికాడ మహిళలు కూడా వారు ఒక 2 ఆవులు తెచ్చుకొని చిన్న పాల మిషన్ తెచ్చుకొని కూడా ఒక చిన్న డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు బయట దొరికేటటువంటి కల్తీ పాలను తాగి అనారోగ్యం పాలు అయ్యేట కంటే ఒక ఆవుని ఒక 2 ఆవులు తెచ్చుకొని ఇంటికాడ మరి మనకు దగ్గరలో గడ్డి దొరుకుతుంది, సైలేజ్ దొరుకుతుంది, దానా దొరుకుతుంది. ఇవన్నీ యూజ్ చేసుకొని మీరు స్వచ్ఛమైన పాలు త్రాగడానికి ప్రయత్నం చేయండి. మీరు బయట వెళ్ళి ఎక్కడో ఎక్సర్సైజులు వాకింగ్లు చేసే కంటే ఇంటికాడ ఒక ఆవుని 2 ఆవులను పెట్టుకొని మీరు ఆ యొక్క ఆవులని పాలు పిండుకొని వాటికి దానా సేవ చేసినట్టయితే మీ ఆరోగ్యం బాగుంటుంది, మరి హెల్దీ పాలు తాగడానికి అవకాశం ఉంటుంది.